దేవుడు కాదు, ఆయన నిన్ను కాపాడేవాడు, నిన్ను లేవనెత్తేవాడు. కృప వెంబడి కృప నీపై చూపబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు ఎట్లా నా బిడ్డల భవిష్యత్తు, నా కోర్టు కేసు, నా సమస్య, నా ఆర్థిక పరిస్థితులు నన్ను మోసం చేశారు, అయ్యో నా జీవితం పాడైంది అని ఏడుస్తున్నావా? దేవుని బిడ్డ, నీకు అన్యాయం జరగదు. ఒక సేవకునిగా, సేవకురాలిగా సంఘం నిన్ను విడిచిందని, నమ్మిన వారు మోసం చేశారని గాయంతున్నారా? దేవుని ప్రేమ ఆ గాయాన్ని మానుతుంది. అందుకని ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితి మనకు ఎదురైనా మన పక్షంలో మన దేవుడు ఉన్నాడనే ధైర్యం తెచ్చుకుందాం. కాబట్టి ఉదయకాల సమయంలో చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన వాగ్దానం. నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారం మందు మటుమణుగుదురు. దేవుడు తన ప్రజల యొక్క బిడ్డలని, తన భక్తుల యొక్క ప్రాణమని, తన భక్తులని తొట్టిల్లకుండా నిన్ను కాపాడతాడు.